హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము దొండకాయ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా దొండకాయలు ఫ్రెష్గా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దొండకాయలని వేపుకోవాలి. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కొద్దిగా ఎండుమిర్చి, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రైలోకి ఇలా కారం సపరేట్గా ప్రిపేర్ చేసుకుంటూనే బాగుంటుంది. నేనైతే అలానే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడు ఫ్రై చేసిన. వీటిని విడగొట్టుకుంటూ చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. అప్పుడే కొంచెం మెత్తగా ఉండకుండా బాగుంటుంది. కొంచెం మెత్తగా ఉంటే అస్సలు బాగోదు. చాలు, ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్ట్రైనర్తోని మనం సపరేట్ చేసుకోవాలి. ఇలా తీసుకోవాలి అన్నీ. ఇక లాస్ట్లో అన్నీ వేసేద్దాం. వేసి ఫ్రై చేసుకుందాం. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. దీంతోపాటు మనం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాము కదా. ఇప్పుడు ఇది కూడా చక్కగా వేగిపోయింది. దీన్ని కూడా ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు ఇదే కడాయిలోకి కొద్దిగా ఎండుమిర్చి తీసుకోవాలి. ఎండుమిర్చి తీసుకొని ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు లైట్గా వేగాక కొద్దిగా పల్లీలు, కొద్దిగా శనగపప్పు, మా పాప చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుకుంటుందో. కన్నమ్మా కన్నమ్మా, కొద్దిగా మినప్పప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవద్దు. మాడిపోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మనము ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకున్నాక ఇందులోకి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పును యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ లాగా. ఇలా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఇదే కడాయిలోకి కొద్దిగా ఫ్రై చేసిన ఆయిల్ అయినా పర్లేదు, అదే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాక కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ఉన్నది చూడండి, దొండకాయ ఫ్రై అది వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి.
ఇలా చక్కగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కారం, ఈ కారాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ ఈ కారాన్ని యాడ్ చేసుకుందాం. మన టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకోవాలని ఏమీ లేదు. అలా మిక్సీ పట్టి పెట్టుకుంటే ఎప్పుడైనా ఫ్రైలోకి యూజ్ అవుతుందని నేను పెట్టుకున్నాను. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై కానిద్దాము. ఇలా ఫ్రై అయ్యాక పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని చక్కగా కలుపుకోవడమే. ఇలా ఒక 5 మినిట్స్ అయిపోయాక చూస్తే మనకు కావాల్సిన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే అండి. దీన్ని పక్కకు పెట్టుకోవచ్చు. ఇక ఎలా ఉంది దొండకాయ ఫ్రై? ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దొండకాయ ఫ్రై మా వారికి బాక్స్ రెడీ అండ్ మా అత్తయ్య కూడా బాక్స్ రెడీ అయిపోయింది.